హాయ్ గైస్ మొత్తానికైతే తిరుపతి లడ్డు గురించి అయితే కొన్ని రోజులుగా మనకి కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. సో తిరుపతి లడ్డు గురించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. తిరుపతి లడ్డు విషయంలో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కాంట్రవర్సీ గురించి. ఈ కాంట్రవర్సీ దానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ అయితే పెట్టడం జరిగింది అన్నమాట. సో ఆ రిపోర్ట్ దానిపైనే సుప్రీంకోర్టు స్పందించింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఒక 2 weeks నుంచి తిరుపతి లడ్డు గురించి ఇష్యూ అని. ఆ రిపోర్ట్స్ ఫాల్స్ అని చెప్పి కొన్ని పిటిషన్స్ అయితే సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి అన్నమాట. మొత్తం ఒక 5 పిటిషన్స్ అయితే సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. ఈ 5 పిటిషన్లలో ఒక పిటిషన్లో మనకి ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో లడ్డుని టెస్ట్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే దాఖలైందనమాట సుప్రీంకోర్టు. మనకి ఎక్స్ చైర్మన్ సుబ్బారావు గారు ఉన్నప్పుడు ఈ లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఉంది కదా, దానికి సంబంధించి సుబ్బారావు గారు కూడా పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందనమాట. ఈ పిటిషన్సే కాకుండా ఇంకొక 3 పిటిషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఒక అధికార రాతపూర్వక అభ్యర్థన, ఫార్మల్ రిక్వెస్ట్. సో ఈ పిటిషన్స్ అన్నీ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మాకు ఎక్కడా కూడా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయినట్టు, కల్తీ జరిగినట్టు మాకు అనిపించట్లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, జూలైలో రిపోర్టు తెలిసినప్పుడు సెప్టెంబర్లో రిపోర్ట్ బయట పెట్టారు ఎందుకు అని ఒక క్వశ్చన్ కూడా వేసింది. సో మళ్ళీ లడ్డు అయితే రీటెస్టింగ్ ఎందుకు చేయలేదని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే, దేవుడిని రాజకీయాలకి దూరంగా ఉంచండి అని ఒక విషయం అయితే తెలిసి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నమెంట్కి క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏంటి అంటే, మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అపాయింట్ చేసినప్పుడు మీరు ఎందుకు ప్రెస్ ముందుకి వచ్చారు, ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వక ముందే అని చెప్పి అదొక క్వశ్చన్ అయితే వేసింది